నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ దోసకాయ టమాటా పచ్చడి. ఈ పచ్చడి ఏంటంటే స్పెషల్గా నేను మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను అనమాట. వైజాగ్లో ఉంటుంది దమయంతి పిన్ని అని. సో చాలా బాగా చేస్తుంది అనమాట. తను కూడా వంటలు చాలా బాగుంటాయి. సో నేను ఎప్పుడు పెట్టిన రెసిపీస్ ఎన్ని పెట్టినా కూడా తను నాకు ఫోన్ చేసి చెప్తుంటుంది అన్నమాట. పద్మ, ఈ పచ్చడి చెయ్యి, ఈ రెసిపీ చెయ్యి, ఇది బాగుంటుంది అని చెప్పి చాలా వెరైటీస్ చెప్తూ ఉంటుంది. తను చెప్పిన రెసిపీస్లో ఫస్ట్ ఇది ఒకటి చేయాలనిపించింది. అదేంటంటే దోసకాయ టమాటా పచ్చడి. సో నేను దోసకాయ పచ్చడి నార్మల్గా ఎప్పుడు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి చేస్తాం, పోపు తీసేసి అది కలిపి ఒక్కసారి గ్రైండ్ చేసి అది చేస్తాం, కానీ టమాటా అన్నది ఎప్పుడూ వేయలేదన్నమాట. సో తను ఏం చెప్పిందంటే టమాటా వేస్తే చాలా బాగుంటుంది ఈ పచ్చడి, సో ఇలా ఒక్కసారి చేసి చూడు అని అంటే చేశాను. చాలా బాగుందనమాట నిజంగా. స్పెషల్గా ఏంటంటే మా డాడీకి చాలా నచ్చిందనమాట. సో సో నేను చేస్తున్న దోసకాయ టమాటా పచ్చడి అనమాట. సో నేను ఈ సైజులో దోసకాయ తీసుకున్నాను. ఇది దగ్గర ఒక 250 గ్రామ్స్ అలా ఉంటుంది. అలాగే 2 మీడియం సైజు టమాటా తీసుకున్నాను అనమాట. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు, లేదంటే మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అనమాట. సో అలాగే కొంచెం చింతపండు. సో చాలా ఈజీగా అయిపోయే దోసకాయ టమాటా పచ్చడి ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తాను. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం పచ్చడి చేసేసుకోవచ్చు. సో ఈ పచ్చడి ఏంటంటే రైస్లోకి కూడా చాలా బాగుంది. తను చెప్పింది ఏంటంటే రైస్లో చాలా బాగుంటుందని, కానీ దోశకి కూడా చాలా బాగుంది అని అనిపించింది అనమాట. దోశలకి ఇడ్లీ కూడా చట్నీ అయింది, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుందన్నమాట ఈ చట్నీ. సో నేను చేస్తున్న దోసకాయ అండ్ టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెథడ్, ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో రెసిపీ స్టార్ట్ చేస్తాను. సో దోసకాయ టమాటా పచ్చడికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే టమాటా ఏంటంటే హాఫ్ చేసుకుని కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం వేడైందండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఆవాలు బాగా చిట్పట్లాడాలన్నమాట. సో చిట్పట్లాడితేనే చట్నీకి ఏంటంటే అంటే క్రాకల్ అవుతేనే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఒకవేళ పైన పడుతుందంటే ఇలాగా చిన్న లిడ్ పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు, ఆవాలు క్రాకల్ చేసుకోవచ్చు. సో బయటకు పడకుండా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వేసుకోవాల్సింది ఓన్లీ మినప్పప్పు. దీంట్లో మినప్పప్పు ఒక్కటే బాగుంటుందని మా పిన్ని చెప్పిందనమాట. ఇంకా జీలకర్ర కానీ శనగపప్పు కానీ ఏమీ వేయకూడదు. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందని అంది. సో అవి కూడా ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిరపకాయలు ఒక 5 నుంచి 6 వరకు వేసుకున్నాను. సో కావాలంటే మీరు ఎక్కువ కానీ తక్కువ కానీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువ కొంచెం వేసుకుంటున్నాను. ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ వేసాను. సో ఇంగువతో కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న బౌల్లో నేను పోపు సెపరేట్ చేసేసుకుంటాను. ఇలాగా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను అనమాట. సో దాంట్లోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో మనం ఏంటంటే కట్ చేసుకున్న టమాటా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా దాంట్లోనే సేమ్ ఆయిల్లో వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేసుకోక్కర్లేదు. సో ఇవన్నీ కూడా వేసుకుని నేను ఒక 4 to 5 మినిట్స్ నేను మూత పెట్టుకుని నేను మగ్గించుకుంటాను అనమాట. సో ఈ లోపల నేను దోసకాయ రెడీగా ఉంది కదండి, వాష్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. దానిపైన ఉన్న తొక్క పీల్ చేసేసుకోవాలి. అది తీసుకుని హాఫ్ కట్ చేసుకుని దాంట్లో ఉన్న సీడ్స్ మాత్రం తీసేయాలన్నమాట. సో సీడ్స్ ఉంటే కొంతమంది వేసుకుని కూడా చేస్తారు, కానీ నేను సీడ్స్ అయితే తీసేస్తానమాట. సో కట్ చేసుకునే ముందు ఒక చిన్న పీస్ నేను అంటే టేస్ట్ చూడాలన్నమాట. ఒక్కొక్కప్పుడు ఏంటంటే దోసకాయలు కొంచెం చేదు వస్తాయి, అంటే బిటర్నెస్ వస్తుంది. సో లైట్గా పులుపు ఉండాలన్నమాట, అంతే. సో ఇప్పుడు బాగుందన్నమాట, ఇది టేస్ట్ చూశాను. సో ఇప్పుడు చేస్తున్న పద్ధతిలో అంటే దోసకాయ టమాటాలు వేసి చేస్తున్న పద్ధతిలో ఎవరైనా చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో సీడ్స్ అన్నీ కూడా తీసేసిన తర్వాత అంటే డీసీడ్ చేసేసిన తర్వాత
సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఏంటంటే మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు జస్ట్ పల్స్లో చేసామంటే కచ్చా పచ్చాగా ఉంటుందన్నమాట. సో మరీ పెద్ద ముక్కలు అనుకోండి, అప్పుడు ఏంటంటే మనం పల్స్లో చేసినా కూడా పీసెస్ అలాగా ఉండిపోతాయి. సో అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మధ్య మధ్యలో ఏంటంటే ఒక్కసారి నేను కలుపుకుంటూ చేశాను. సో ఒకవేళ అది మగ్గిపోతే ఏంటంటే టొమాటోస్ పైన తొక్క పీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో లేదంటే ఇంకొక 2 to 3 మినిట్స్ మళ్ళీ చేసుకుని సో ఇలాగా పీల్ చేసేసుకున్నాను అనమాట. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఒక 1 టీ స్పూన్. రెడీగా పెట్టుకున్న పోపు అంటే తడక కూడా దాంట్లో కొంచెం పప్పు ఉంచేసి మిగిలిందంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అలాగే పీల్ పెట్టుకున్న టమాటాస్ కూడా దాంట్లో అన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే టమాటాస్ అండ్ పోపుతో ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాతే మనం ఏంటంటే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. సో దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఏంటంటే పల్స్ మోడ్లో చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే కచ్చా పచ్చాగా ఉంటుంది. దోసకాయ పీసెస్ కూడా తింటున్నప్పుడు అన్ని ఫ్లేవర్స్ కలుస్తాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఇలాగా తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి. సో నేను టమాటా అండ్ పోపు వేసుకున్నది బాగా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకున్నాను. సో అంతే. ఇప్పుడు ఏంటంటే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ పీసెస్ వేసేసుకుంటున్నాను. సో బాగా ఫైన్లీ చాప్ చేసుకున్నామంటే అంటే తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది వేసుకుని చూడండి ఇలాగ పల్స్ మోడ్లో చేసుకున్నాను. సో బాగా రైట్ సైడ్ తీసుకుని కంప్లీట్గా 1 and 2లో చేసుకున్నామంటే మెత్తగా అయిపోతుంది అనమాట. అలా బాగుండదు చట్నీ. సో ఇలాగ చూడండి నేను చేసుకున్న చట్నీ ఇలా ఉండాలన్నమాట. అంతే. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. సో కొరియాండర్ వేసుకున్న తర్వాత కూడా పల్స్ మోడ్లోనే చేసుకోవాలి. సో అది కూడా మెత్తగా అయిపోకుండా చూసుకోవాలి. అంతే. ఒక 1 or 2 టైమ్స్ చేసుకున్నామంటే గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు వేరే బౌల్లో అంటే ఇప్పుడు పోపు రెడీగా పెట్టుకున్నాం కదండి, కొంచెం పప్పు సైడ్లో ఉంచేసాం కాబట్టి దాంట్లోనే చట్నీ అంతా కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత రైస్లో కానీ ఇడ్లీ ఆర్ దోశ మీకు ఎలాంటి దీంట్లో తినాలనిపించినా కూడా మీరు తినచ్చు. సో రైస్లో కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుందన్నమాట. కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఆర్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో దోసకాయ టమాటా పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో ఈ రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.